హౌ యూ హ్యావ్ టు లివ్. యూ హ్యావ్ టు లివ్ విత్ రెస్పెక్ట్, యూ హ్యావ్ డిగ్నిటీ. నీ వల్ల ఇంకొకటి హాని జరగకూడదు. రైట్. సో దట్ ఈస్ ఎ గ్రేట్ లెసన్. సో ఇలాంటి వాళ్ళ దగ్గర తెలుసుకోవడం ఎంతకంటే నాలెడ్జ్ ఏముంటుంది అనేది నా ఫీలింగ్. తర్వాత ఇంకోటి నా పెద్ద నమ్మకం ఏంటి తెలుసా, చాలామంది బుక్స్ పేర్లు చెప్తుంటారు, ఈ బుక్ చదివా, ఆ బుక్ చదివా, అది ఇది ఇది అని. ఓకే, ఆ బుక్ రాసినోడు కూడా మనిషే కదా. మరి ఆ బుక్ రాయకముందు వాడే బుక్ చదివాడు. యు అండర్స్టాండ్? ఇది పొగరు కూడా కాదు, అది అతను ఒరిజినల్ థాట్ అయినప్పుడు, ఆ థాట్ నువ్వు చదివి అమ్మో ఈ బుక్ చదవాలి నువ్వు అంటున్నప్పుడు నాకు ఒక ఐడియా ఉంటే మేబీ ఇది నా ఒరిజినల్ థాట్ ఏమో. రైట్ కదా. తర్వాత ఈ బుక్స్ చదివిన చాలామందిని నేను చూశాను. బుక్స్ చదవటం వేరు, బుక్స్లో ఉన్నది ఆచరించడం వేరు. బుక్స్ చదివినంత మాత్రం గొప్పలు అయిపోరు. రైట్. అందులో మంచి విషయాలన్నీ చదివేసి మీరు చేసే అన్ని చెడ్డ విషయాలు అయినప్పుడు అది చదివితే అదంతా చదవకుండా ఉండటం బెటర్. బికాజ్ ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ద బుక్ దట్ యూ రెడ్. రైట్. ఓకే, వెన్ యూ కాంట్ ఫాలో all the good things that are said in a book, why are you even reading that book? What values are you following because when you read so many books but you're not applying that in your real life? దానికంటే ఎవరికి హాని జరగకూడదు, ఎవరికి ఏ తప్పు జరగకుండా చూసుకోవాలి అనుకుని బుక్స్ చదవడం నాలంటోడే బెటర్ కదా. సో యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ హార్మ్ ఎనీ వన్, ఐ థింక్ యువర్ సార్టెడ్. రైట్. ఓకే, నాలెడ్జ్ అంటారా అది వస్తూనే ఉంటుంది. ఎలాగూ నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక విధంగా అది మంచిదో చెడ్డదో ఒక నాలెడ్జ్ అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఎంత తెలిసినా నాలెడ్జ్ అనేది ఇట్స్ లైక్ డేటా. రైట్. ఇట్ ఈస్ జస్ట్ డేటా యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ పుట్ ఇట్ టు యూజ్. ఇప్పుడు మీ దగ్గర పెన్ డ్రైవ్ ఉంది, హార్డ్ డిస్క్లో ఉంది, మీ హార్డ్ డిస్క్ సైజుని బట్టి డేటా పెరుగుతూనే ఉంటుంది. అందులో సినిమాలు ఉండొచ్చు, పాటలు ఉండొచ్చు, మ్యూజిక్ ఉండొచ్చు, లేదా వరల్డ్ గురించి కొన్ని విషయాలు ఉండొచ్చు. అన్లెస్ అదర్వైజ్ యూ పుట్ ఇట్ టు యూజ్, ఇట్స్ డెడ్ డేటా ఇన్ ద హార్డ్ డిస్క్. అలాగే మీరు చదివిన బుక్స్ నుంచి మీరు నేర్చుకున్న విషయాలు ఒకటి ఇంకొకటికి మీరు అది నేర్పి వాడికి హెల్ప్ అయితే, మీరు యూజ్ చేయకపోయినా ఇంకొకటికి అది యూజ్ అయ్యే టైంలో వాడికి నేర్పినా అది మీ ద్వారా వాడికి ఒక యూజ్ అయినట్టే. అది మీకు యూజ్ అవ్వక ఇంకోటి యూజ్ అయిపోయి ఇట్స్ అన్నెసరీ. దాని పిల్లలు పడుకోవచ్చు. నేను ఫైనల్గా ఎన్నిటి పడుకోవచ్చు. ఎందుకంటే దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ ఎనిబడి కెన్ డూ. ఎన్ని చేయకుండా పడుకోరా బాబు బెటర్ అని ఉంటా. అలా ఒకసారి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ షీ గేవ్ మీ బుక్.